అనిపించింది ఈరోజు సెషన్ మీకు? మాట్లాడొచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా అడగొచ్చు. ఒక 5 మినిట్స్. మేడం చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఫుడ్ సంబంధించినటువంటి సేమ్ కొన్ని నాకు మీరు చెప్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టే ఉంది మేడం. ఎందుకంటే ఒక వ్యక్తి పైన కోపం ఉన్నప్పుడు తనతో మనము మాట్లాడలేము, తనతో ఫ్రీగా ఉండలేకుండా ఉన్నప్పుడు ఆ పనంతా ఎట్లా దేనిపైన చేస్తామంటే వర్క్ పైన ఎక్కువ ఫోకస్ చేసుకుంటాం. అసలు అవసరం ఉందా అవసరం లేదా అది కాకుండా అది ఏదో పని చేస్తున్నామా అని మైండ్ మనం అక్కడ పెట్టకుండా ఆ కోపం అనేది పని పైన లేదు తిండి పైన దీనిపైన అయితే కంపల్సరీ చేస్తాం మేడం. అదైతే కరెక్ట్. ఇది రెగ్యులర్ గా నాకు వర్తించేటువంటి 2-3 అంశాలు మీరు చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. నన్ను నేను మళ్ళీ మీ రూపంలో చూసుకున్నట్టు అనిపించింది మేడం. కరెక్ట్. చాలా థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీరు నాకు టైం లేదండి, మార్నింగ్ వెళ్తాను ఈవినింగ్ వస్తానని కాన్సెప్ట్ మర్చిపోండి. మనకు ఒక ఛాన్స్ వస్తుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఒక ఏమంటారు ప్రాబ్లం వస్తుంది అంటే మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి క్యాపబిలిటీ మన దగ్గర ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం అనేది మనకే వస్తుంది. ఇలా అంతే కదా. దేవుడు కష్టాలు ఒకళ్ళకే ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళకి ఇంకా ఎదుర్కొనే శక్తి ధైర్యం ఉంది కాబట్టి దేవుడు మనకి ఇలాంటి పరీక్షలు ఇస్తున్నాడు అన్న కాన్సెప్ట్ లో ఉంచండి. బ్రెయిన్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి. అదే చాలా బాగుంది క్లాస్. థ్యాంక్ యూ.